దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును కాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడలారా, ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము కీర్తనల గ్రంథం 92వ సంకీర్తన 12వ వచనం. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొవ్వు వేయుదురు, లెబానోను మీది దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము ఎదుగుదల, గ్రోత్. ప్రియులారా, అప్పుడే పుట్టిన బిడ్డను చూచినప్పుడు మనం ఎంతో సంతోషిస్తాం. చిన్న పిల్లలంతా ఎలా ఎదుగుతారో మనందరికీ తెలుసు. పాలు త్రాగడంతో ప్రారంభించి 3 నెలలకు బోర్లగా తిరుగుబడతారు. 6 నెలలు అయ్యేసరికి కూర్చుంటారు. 9 నెలలకు దేన్నైనా పట్టుకుని నిలబడతారు. మొదటి పుట్టినరోజు వచ్చేసరికి చిన్న చిన్న తప్పటడుగులు వేసుకుంటూ నడుస్తారు. ఆ తరువాత అమ్మ, అత్త, మామ అంటూ ముద్దుగా మాట్లాడుతూ ఉంటారు. ప్రియులారా, చిన్నప్పటి నుండి పిల్లలలో జరిగే ఒక్కో మార్పును తల్లిదండ్రులు గమనిస్తూ సంతోషంతో మురిసిపోతూ ఉంటారు. దేవుని బిడ్డలారా, దీన్ని ఆత్మీయ ఎదుగుదలతో మనము పోల్చుకుంటే ఇజ్రాయేలీయులు వారి విశ్వాసంలో కానీ ప్రవర్తనలో కానీ ఏమాత్రం ఎదుగుదల చూపించలేదు. కనుక దేవుడు వారిని బట్టి సంతోషించలేకపోయాడు. ఒక వ్యక్తి తిరిగి జన్మించినప్పుడు ఆ వ్యక్తి తండ్రి ఇంటిలో ఆత్మీయ బిడ్డగా ఉంటాడు. ప్రియులారా, మన పరలోకపు తండ్రి మన ఎదుగుదలను గమనిస్తుంటాడు. మొదటిగా ఆ వ్యక్తి స్వచ్ఛమైన పాలను త్రాగడం అనగా దేవుని వాక్యాన్ని చదవడంతో ఆరంభించి తరువాత బలమైన ఆహారం తినడం అనగా ప్రార్థనా జీవితం, సహవాస జీవితం, సాక్ష్యాన్ని చెప్పడం, ప్రసంగించడం, బోధించడం మరియు శిష్యత్వాన్ని కలిగి జీవించడం. ప్రియులరా, పుట్టిన పిల్లల్లో సరైన ఎదుగుదల లేకపోతే తల్లిదండ్రులుగా మనమెంతో బాధపడతాం. వికలాంగులైన పిల్లలున్నా, మతి స్థిమితం లేని పిల్లలున్నా తల్లిదండ్రుల బాధ వివరించలేనిది. అదేవిధముగా మన పరలోకపు తండ్రి ఆయన కుటుంబంలో కూడా ఆత్మీయ ఎదుగుదల లేని పిల్లలు ఉండాలని ఆయన ఏమాత్రము కూడా కోరుకోడు. దేవుని బిడ్డలారా, మన పరలోకపు తండ్రి మనలను బట్టి అతిశయించేలా మనము ఆత్మీయముగా ఎదుగుతూ ఉండాలి. రేపటి దినాన దేవుడు యేసు ప్రభు వైపు తిరిగి, నా కుమారుడా, నీవు వారి కొరకు చింతించిన నీ రక్తానికి తగినట్టు నా బిడ్డలు ఎంత చక్కగా ఎదుగుచున్నారో చూడు అని చెప్పే రీతిగా మనం ఉండాలి. కనుక మన ఆత్మీయ జీవితంలో ఎక్కడ ఉన్నామో అక్కడే ఉండిపోక దినదినము కూడా ఆత్మీయముగా మనం ఎదుగుతూ ఉన్నప్పుడు దేవుని ఆశీర్వాదాలు మెండుగా పొందుకుంటాం. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభు, మీ పరిశుద్ధ నామమునకై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. నాయన, రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరి యొక్క నూతన దినమును మీరు మాకు ప్రసాదించినందులకే స్తోత్రాలు. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు అనుగ్రహించండి. మా ప్రతి బలహీనత నుండి విడుదలనివ్వండి. నేటి మా పనులలో, ప్రయాణములలో, పరిచర్యలో తోడుగా ఉండండి. చదువుకుంటున్న బిడ్డలకు తోడుగా ఉండి
కావలసిన జ్ఞానమును వారికి అనుగ్రహించండి. దూరదేశాలలో, దూర ప్రాంతములలో ఉంటున్న బిడ్డలందరినీ దీవించండి నాయన. ఉద్యోగస్తులను, వ్యాపారస్తులను, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరినీ మీరు దీవించుమని నీ సన్నిధానంలో వేడుకుంటూ ఉన్నాము తండ్రి. నీ సేవా పరిచర్య చేయుచున్న ప్రతి సేవకుని దీవించండి. పుట్టినరోజు మరియు పెండ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదములు వారికి అనుగ్రహించండి నాయన. అనుదినము ఈ ప్రాతకాలపు ధ్యానములు వింటున్న ప్రతి కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించుమని, మీరే తోడుగా ఉండమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకు తోడై ఉండును గాక. ఆమేన్.